వచ్చేయండి. పైకి ఏం చెప్తున్నావు? దొరవ తల్లి ఏం చెప్తున్నావు? నేను చెప్పినట్టుగా కాదు, నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు. నేను చెప్పినట్టు చెప్తే మీరు వల్లించినట్టు ఉంటదండి. నీ పేరు ముందు, ఇంటి పేరుతో సహా. వల్లభు ప్రకాశరావు. ఏ ఊరు? గొల్లప్రోలు. అంతే కదా. దుర్గమ్మ నీ భక్తుల దగ్గరకు వచ్చి మా మతంలోకి మారమని చెప్పాను కాబట్టి నేను చేసింది తప్పు. నేను ఇప్పటి నుంచి బైబిల్ ఎన్నడూ కూడా ముట్టను. ముట్టితే నేను చచ్చినంత తొట్టు, ఏసుకో చచ్చిపోయినంత తొట్టు. నీ బొట్టు పెట్టుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ మతంలోకి మారుతున్నాను. చెప్పు. పెట్టుకో. వీడియో తీస్తున్నాం ఇక్కడ. బొట్టు అక్కడ పెట్టుకోరు. బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టు. పై బొట్లు సరిపోయింది. ఈసారి ఆ ప్లేట్ అతని చేతిలో పెట్టండి. నటించినాకే బయట తీసాం. సెంటర్ కంప్లైంట్ అలాగే ఇస్తున్నాం. మరి బయటకెళ్ళి ఎవడా భవానీలు వెనకాల నుంచి అని చెప్తాను. మీరు రాయలేదు చెప్పండి చాలు. వీడియో తీసుకుంటాం. మిమ్మల్ని నేనేం చేయలేదు. మిమ్మల్ని చేయడానికి మేము రాలేదు. మీ వాక్యం మీరు చదవండి. నేను వీడియో తీసుకుంటున్నాం అంతే. చదవండి. ఈ పవిత్రమైన గట్టిగా చెప్పండి. ఉపయోగవాక్యం కానీ చెప్పండి. లోతు సోయరులో నివసించడు గట్టిగా లోతు సోయరులో నివసించడు భయపడి తన ఇద్దరు కుమార్తెలు కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతంలో నివసించాను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకున్నాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో సైనించాను. కానీ ఆమె ఎప్పుడు సైనించానో ఎప్పుడు లేకపోయానో అతనికి తెలియదు. మరునాడు అక్కను తన చెల్లిని చూసి, నేటి రాత్రి తండ్రితో నేను సహించింది. ఈ రాత్రి అతను ద్రాక్షారసం తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతన్ని సహించము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందామని చెప్పాను అన్నాడు.